అందరికీ నమస్కారం. నేను మార్కాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని కుందూరు నాగార్జున రెడ్డి. నేను గత కొన్ని రోజులుగా ప్రచారం చేస్తున్నాను. మార్కాపురం నియోజకవర్గం నలుమూలల ప్రచార భాగంలో చాలామంది చాలా సమస్యలు జరిగిన 5 సంవత్సరాల్లో చాలా ఇబ్బందులు, కష్టాలు, వాళ్ళపై పడిన కేసులు, వాళ్ళు కొంచెం ఆ ఇబ్బంది నుంచి బయటపడడానికి రాజన్న కాలం కోసం అందరూ కలలు కంటున్నారు. ఇంకొకటి ప్రధానంగా వెలిగొండ ప్రాజెక్టు కోసం ఆశలు రోజు రోజుకి పెంచుకుంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2009 వరకు వెలిగొండ ప్రాజెక్టు మొదలుపెట్టి 65% పూర్తి చేశారు. దాని తర్వాత వచ్చిన 2 ప్రభుత్వాలు గడిచిన 10 సంవత్సరాల్లో 9 నుంచి 10% మాత్రమే పూర్తి చేయగలిగాయి. ఇప్పుడు ఆ మిగిలిన 25% పూర్తి చేయాలి అంటే అందరి రైతుల కళ రాజన్న రాజ్యం వచ్చి జగనన్న సీఎం అవుతేనే అది సాధ్యమవుతుందని అందరు కలలు కంటున్నారు. ఇక్కడ పాదయాత్ర చేసినప్పుడు జగనన్న పొదిల్లో అందరికీ వాగ్దానం చేస్తున్నారు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటి సంవత్సరంన్నర లోపల వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి అందరికీ సాగునీరు, తాగునీరు అందిస్తామని ప్రతిజ్ఞ చేసినారు. అందుకోసం దాదాపు ప్రతి పల్లెకు వెళ్ళినా కూడా మేము చూసింది రైతులందరూ ఒక్కటవుతున్నారు. రైతులందరూ ఒక్కటై వెలిగొండ ప్రాజెక్టు సాధన కోసం, వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కోసం అందరూ జగనన్నతో పాటు నడుస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత తొందరగా వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసుకుంటే ఇక్కడ 1 మండలం 2 మండలాలు కాదు, ప్రకాశం జిల్లాలో 23 మండలాలు దాదాపు 3.5 లక్షల ఎకరాలు బాగుపడతాయి. కొంతమందికి సాగునీరు పూర్తిగా ఇబ్బందిగా ఉంది, కొంతమందికి అసలు తాగునీరు కూడా పూర్తిగా ఇబ్బందిగా ఉంది. దానికి వేరే కాలువల ద్వారా, ట్యాంకుల ద్వారా అన్ని ఇబ్బందులు ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలుగుతాయనే ఆశతోటి అందరూ జగనన్నతో నడుస్తున్నారు. ఇంకా గడిచిన 5 సంవత్సరాల కాలం ఏదైతే ఉందో అది అందరూ చాలా ఇబ్బందికరంగా, బాధాకరంగా ఉన్నారు. ఇంకొక ప్రధాన అంశం నవరత్నాలు. నవరత్నాల్లో ప్రతి ఒక్క పథకం పేద కుటుంబానికి, రైతు కుటుంబానికి చాలా అవసరమైన అన్ని అంశాలు దాంట్లో సమకూర్చి ప్రతి ఒక్క కుటుంబానికి అది ఉంటేనే వాళ్ళు ప్రశాంతంగా ఉండగలరు అనే విధంగా దాన్ని డిజైన్ చేశారు. ప్రధాన అంశం దాంట్లో అన్ని ప్రధాన అంశాలే. ఒక్కొక్కటి మనం వివరించుకుంటూ పోతే అమ్మ ఒడి, ప్రతి ఒక్క కుటుంబానికి పిల్లల్ని బడికి పంపిస్తే 15,000 వరకు వస్తుంది. ఆరోగ్యశ్రీని పూర్తిగా మెరుగుపరిచినారు. ఇంతకుముందు ఆరోగ్యశ్రీ మనం గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ లేదా ప్రైవేట్ హాస్పిటల్లో కానీ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టినప్పుడు అన్ని వైద్య చికిత్సలకనే మొదలుపెట్టారు. అది కొంచెం తగ్గుతూ కొన్ని రోగాలని దాంట్లో నుంచి తీసేసుకుంటూ 2019కి వచ్చేసరికి దాంట్లో ఏ జబ్బులు ఉన్నాయో, ఏ జబ్బులు లేవో, ఏ హాస్పిటల్ ఉన్నాయో, ఏ హాస్పిటల్ లేవో, ఇలా చాలామందికి అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు జగనన్న 1000 రూపాయల పైన ఏ వైద్య చికిత్స ఉన్నా కూడా ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్, ఈ రాష్ట్రమైనా ఇంకో రాష్ట్రమైనా ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా 1000 రూపాయల పైన వైద్య చికిత్స అంతటికీ మొత్తం భారం ప్రభుత్వాందే అని చెప్పడంతో అందరికీ ఇంకా ఎక్కువ కలలు, ఎక్కువ ప్రభుత్వం మీద నమ్మకము. దాంతోపాటు జగనన్న హామీ ఇస్తే దాన్ని ఏ విధంగా పక్కకు పెట్టే సమస్య లేదు, దాన్ని ఖచ్చితంగా చేస్తారనే నమ్మకం అందరిలో కలిగింది. ఆ విధంగా నవరత్నాల్లో ప్రతి అంశం చాలా కీలకమైంది. ఆ కీలక అంశాలు ప్రతి ఒక్క ఇంటికి చేరాయి. 7వ తరగతి 8వ తరగతి పిల్లలు కూడా వాళ్ళ ఇంటి నుంచి బయటికి వచ్చి అందరితో పాటు మాతో పాటు ప్రచారంలో తిరిగి వాళ్ళే ఇంకొక నలుగురు చెప్తున్నారు, జగనన్న ప్రభుత్వం వస్తే, రాజన్న ప్రభుత్వం వస్తే అందరూ సంతోషంగా ఉంటారని. అలా చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ నమ్మకం చాలా ఎక్కువై వాళ్ళు ముందుకు వచ్చి మాతో పాటు ప్రతి ఊరికి వెళ్ళినప్పుడు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఊరి మొదటి నుంచి ఊరి ఆఖరి వరకు వాళ్ళు మాతో పాటు నడిచి ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళే కరపత్రాలు పంచి అందరినీ పిలుచుకొని మాతో పాటు నడిపిస్తున్నారు.
ఈ విధంగా మార్కాపురం గెలుపుపై ధీమా అనేది మేము ప్రతి ఊరికి వెళ్తే ఆ నమ్మకం, ఆ విశ్వాసం ఊరికి పెరుగుతుంది. నేను కొనకలమెట్ల మండలం మొత్తం తిరిగి ఉన్నాను. ఒక 2-3 పంచాయతీలు మిగిలాయి. ఈరోజు పొదిలి మండలం మొదలుపెట్టాము. ఏ ఊరికి వెళ్ళినా ఆ ఊరి వాళ్ళు ఎంతోమంది నాకే ధైర్యం చెప్తున్నారు. ఏం పర్లేదు ముందుకు పో, ఏం పర్లేదు ముందుకు పో, ఖచ్చితంగా గెలుస్తావు. మా ఊరు నుంచి 500 మెజారిటీ, మా ఊరు నుంచి 800 మెజారిటీ, మా పంచాయతీ నుంచి 1000 మెజారిటీ అని వాళ్ళు ధైర్యం చెప్పి నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు. ఖచ్చితంగా నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఇక్కడ ప్రజలందరూ రాజన్న కాలం కోసం, జగనన్న మీద నమ్మకంతో మంచి రోజులు ముందున్నాయి, మంచి ప్రభుత్వం కోసం ముందుకు అడిగేస్తున్నాం. అందరూ కలిసి మంచి మెజారిటీతో గెలిపిస్తారనే ప్రార్థన.